ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ మనవి. BA, BCom, BSc, BZc, BBA, సెకండ్ ఇయర్, థర్డ్ సెమిస్టర్ తెలుగు సిలబస్ 2024 అని గ్రూపులకు వారికి, అందరికీ తెలుగు సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోలని చివరి వరకు చూడవలసిందిగా మా మనవి. కవి పరిచయం. శ్రీనాథుడు కొండవీటిరెడ్డి రాజుల ఆస్థాన కవి. క్రీశ 1385 నుంచి 1475ల మధ్యకాలంలో జీవించాడు. భీమాంబ, మారయామాత్యులు శ్రీనాథుని తల్లిదండ్రులు. తెలుగు సాహిత్య చరిత్రలో పురాణ యుగానికి, ప్రబంధ యుగానికి మధ్య శ్రీనాథుడు కావ్య యుగకర్తగా ప్రసిద్ధికెక్కాడు. చిన్నారి, పొన్నారి, చిరుతకూకటినాడు అనే పద్యంలో శ్రీనాథుడు మరుత్తరాచరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగారనేషధం, కాశీఖండం, భీమఖండం వంటి కావ్యాలు రచించినట్లు చెప్పుకున్నాడు. ఇవే కాకుండా శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర వంటి కావ్యాలు కూడా శ్రీనాథుని రచనలే. శ్రీనాథుడు బ్రహ్మేదత్తవరప్రసాదుడు. సకల విద్యాసనాథుడు. దగ్గుపల్లి దుగ్గన తన నాసికేతోపాఖ్యానంలో శ్రీనాథుని వైదుష్యాన్ని ప్రశంసించాడు. శ్రీనాథుడు తన జీవితకాలంలో పెక్కు రాజాస్థానాలు దర్శించి దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీసు ముత్యాలశాల అనే పద్యం వల్ల గౌడ డిండిమభట్టు కంచుడక్కను పగులగొట్టించినట్లు తెలుస్తున్నది. వచీంతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల నొక్కొక్క మాటు అనే పద్యంలో ఉద్దండలీల, ఉభయవాక్రోడి, రసాభిచిత పదబంధం, సూక్తి వైచిత్రి వంటి లక్షణాలు తన కవిత్వానికున్నట్లు చెప్పుకున్నాడు. పాఠ్యభాగ సందర్భం. గుణనిధి కథ కాశీఖండంలో ఉంది. యజ్ఞదత్తుని కుమారుడు గుణనిధి. యజ్ఞదత్తుడు వేదవేదాంగాలను అధ్యయనం చేసి విద్యా విశారదునిగా ప్రసిద్ధికెక్కాడు. గుణనిధి పండిత పుత్రుడైనప్పటికీ ద్యూత క్రీడలకు అలవాటుపడి చదువును నిర్లక్ష్యం చేశాడు. ఇంటి నుండి బయటికి వెళ్లాల్సిన దశలో జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటాడు. విద్యాధనమే మనిషికి నిజమైన ధనమని, అది చోరుల చేత అపహరించబడడం సాధ్యం కాదని తెలుసుకుంటాడు. ప్రస్తుత పాఠ్యభాగం కాశీఖండంలోని చతుర్ధాశ్వాసం నుండి స్వీకరించబడింది. గుణనిధి పరిచయము. గుణనిధి కాంపిల్య నగరంలోని యజ్ఞదత్తుని కుమారుడు. గుణనిధి తండ్రి వేదవేదాంగాల చదివిన మహాపండితుడు. గుణనిధి మన్మథునితో సాటి రాగల అందగాడు. గుణనిధికి ఉపనయనం చేసి తల్లిదండ్రుల చదువుకోవడానికి పంపారు. గుణనిధి జూదపు ఆటలో ఆసక్తి కలవాడు. రాత్రింబగళ్ళు గుణనిధి జూదం ఆడేవాడు. గుణనిధి చెడునడవడి. గుణనిధి బ్రాహ్మణాచారాలను పరిహాసం చేసేవాడు. సంధ్యావందనం, అగ్నికార్యం మాని గీస, వాయిద్య వినోదాలతో కాలం గడిపేవాడు. పాషండులు, భండులు, జూదరులు, నాస్తికులు, ధాతువాదులు, నటులు, విటులు మొదలైన దుష్టులతో స్నేహం చేసేవాడు. సజీవ, నిర్జీవ ద్యూతాలు ఆడేవాడు. తల్లి నగలను అమ్మి జూదంలో ఓడిన సొమ్మును చెల్లించేవాడు. కుమారుడికి తల్లి హితబోధ. నాయనా, నీవు వీధులలో వెట్టివాడిలా తిరుగుతూ ఉంటే రాజుగారికి తెలుస్తుంది. రాజుగారు మీ నాన్నగారిని విడిచిపెట్టి ఆయనకు ఇచ్చిన మాన్యాలు రాజు తిరిగి తీసుకుంటాడు. అప్పుడు కూడుగుడ్డలు లేకుండా మన కుటుంబం అంతా నీ వల్ల పాడవుతుంది అని చెప్పి ఈమె కుమారుడిని హెచ్చరించింది. కుమారుడి చెడుపనులను చూసి ముందు కొడుకుని చూసి నవ్వుతారుగాని తరువాత అతని తండ్రిని చూసి నవ్వుతారని హెచ్చరించింది. అంతేకాకుండా తల్లికి తగ్గ తనయుడు అని, తప్పు అంతా తన మీద పెట్టి తనను కూడా లోకులు నిందిస్తారని కొడుకును హెచ్చరించింది. ఈ విధంగా ఈమె చేసిన ఉపదేశాలను కొడుకు వినలేదు. ఒకసారి సోమిదమ్మకు ప్రేమతో దీక్షితుడు ఇచ్చిన ఉంగరాన్ని సైతం గుణనిధి జూదంలో ఓడిపోయి దాన్ని జూదరికి ఇచ్చాడు. తండ్రి ఉంగరాన్ని జూదంలో ఓడిపోవడం, తండ్రికి రాజుగారిచ్చిన నవరత్నమయమైన ఉంగరాన్ని గుణనిధి జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరాన్ని ధరించిన జూదరి గుణనిధి తండ్రి కంటికి కనబడ్డాడు. ఆ ఉంగరం తనకు గుణనిధి జూదంలో ఓడిపోయి ఇచ్చాడని అతడు చెప్పాడు. యజ్ఞదత్తుని పశ్చాత్తాపము. కొడుకు స్నాన సంధ్యలు మాని, చదువుకోవడం మాని తిరుగుతూ ఉంటే భార్య తనకు అబద్ధాలు చెప్పిందని ఈయన ఆమెపై కోపపడ్డాడు. తాను కొడుకు విషయాన్ని పట్టించుకోలేనందుకు పశ్చాత్తాపపడ్డాడు. తాను చేతులారా కొడుకును భ్రష్టుణ్ణి చేశానని విచారించాడు. తన ఇంట్లో వస్తువులన్నీ ఏమయ్యాయో అని బాధపడ్డాడు. భార్య తన ఇంటిని, కొడుకుని పాడు చేసిందని ఆమెను నిందించాడు.
గుణనిధి తండ్రి కోపం. గుణనిధి దుష్ట ప్రవర్తనను తెలుసుకొన్న అతని తండ్రి యజ్ఞదత్తుడు తనకు భార్య గుణనిధి గురించి నిజం చెప్పలేదని, అబద్ధం చెప్పిందని ఆమెపై కోపించి ఆమెను విడిచిపెట్టాడు. కొడుకు గుణనిధికి తిలాంజలి ఇస్తానన్నాడు. గుణనిధి విచారం. తెల్లవారేటప్పటికీ గిన్నెలో పెరుగు, వడపిందెలతో చద్ది అన్నము పెట్టే తల్లి వంటి ప్రాణానికి ప్రాణమైన వస్తువు మరొకటి లేదని పశ్చాత్తాపపడ్డాడు. గుణనిధి స్మారక నామధేయుడు కాడు. యౌవన వయస్సులో తల్లి ఉపదేశాన్ని తుంగలో తొక్కి తల్లిదండ్రులకు చెడ్డపేరు తెచ్చాడు. తన ప్రవర్తనతో తల్లి కాపురానికి ముప్పు తెచ్చాడు. చివరకు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపపడ్డాడు. మా ఈ వీడియో చూస్తున్న అందరికీ విజ్ఞప్తి, దయచేసి గమనించగలరు. BA, BZC, BSc, BCom, BBA, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు మరియు ఇంగ్లీష్ అన్ని సెమిస్టర్ల సిలబస్ లెసన్స్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియోలని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియోస్ అందరికీ ఉపయోగపడుతుంది. లెసన్స్కు సంబంధించిన PDF కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాపీ చేసుకుని నోట్ చేసుకుని చదువుకుంటారని కోరుకుంటున్నాం. అందరికీ అర్థమయ్యే విధంగా లెసన్ మొత్తం షార్ట్లో చేసి చెప్పడం జరిగింది. అలాగే పద్యాలు, ప్రతిపదార్థాలు, సందర్భ సహిత వాక్యాలు, ప్రశ్నలు మరియు జవాబులు అన్ని విడివిడిగా ఇవ్వడం జరిగింది. లెసన్ మొత్తం ఫుల్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి.